చెప్పు కేసీఆర్, నీకు దమ్ముంటే నువ్వు పర్ క్యాపిటల్ 3.17 లక్షలు అని చెప్పినావు కదా, మరి ఈ లెక్కన తెలంగాణ రాష్ట్రంలో ఒక్కనికి తెల్ల రేషన్ కార్డు ఉండొద్దు కదా నీ లెక్కల ప్రకారం? తలసరి ఆదాయం 3,17,000 నాకు ఎందుకు వస్తుంది ఇక తెల్ల రేషన్ కార్డు? ఎందుకు వస్తే తెల్ల రేషన్ కార్డు రావద్దు కదా? అసలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ కి రేషన్ కార్డుకి సంబంధం ఏంది? ఎవడు నువ్వు ఏటికెళ్ళి మోపైనవరా ఈ తెలంగాణ రాష్ట్రానికి? సిగ్గు నాదరా, నీకు క్షరం ఉందా కొంచెమన్నా సన్నాసి? ఏ చెప్పు తీసుకొని కొట్టాలి నేను చెప్పు? నేను మాట్లాడతలే నేను గురించి, ఎందుకంటే ఇటు పుండాకోరు లత్కోరు వీనికి రేపు ఇదే కాంగ్రెస్ పార్టీ ఏ పదవి లేదనుకో ఇదే నోరేసుకొని కుక్క ఊరలు అంటే వరుతాడు మళ్ళీ రేవంత్ రెడ్డి మీద. మీరు చూడరు కావాలంటే. అసలు జిఎస్డిపి అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే నీకేమైనా తెలుసా? సోయి ఉందా? జ్ఞానం ఉందా? నువ్వు చదువుకున్నావా? నీకు చదువు చెప్పిన సన్నాసేవాడు ఆతనసరి ఆదాయం చూపించి రేషన్ కార్డు కొట్టేస్తారనేటువంటి థీరీ ఉంది చూస్తావా? అది నీ తెలివికి నువ్వు చెప్తున్నటువంటి జూటా మాటలకి, నీ రండా పుండాకోరు మాటలకి అది నిదర్శనం. అది నీ అంత బేవర్స్ గాడు, నీ అంత లత్కోరోడు, నీ అంత కల్తీగాడు ఇంకెవడు ఉండడు నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకు ఈ పుండాకోరు ముచ్చట్లు చెప్పి బతుకుతావు? ఇట్లా ఏది పడితే ఆ పుండాకోరు గాడు మాట్లాడడం, దాన్ని పేపర్లో పెట్టి రాయడం, జనాలను మభ్య పెట్టడం. భలే మోపైర్రా మీరు అంతా, ఏడుకెళ్ళి మోపైర్రు. వాడికి నిజంగా ఏం తెలియదు. అది ఆ చూసే జనాల కన్నా కొంచెం అని ఉండవు. మీకు దండం పెట్టాలరా నాయన. ఇలాంటి బ్యాచ్ని మీరు ఏ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారో, ఎట్లా నమ్ముతున్నారో వాళ్ళ మాటలో అర్థమవుతలేదు ఇప్పటికి కూడా.